ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్. తిరుమల స్వామివారికి సంబంధించి టీటీడీ యాజమాన్యం వారు ఒక ప్రెస్ రిలీజ్ అనేది అయితే మనకి ఈరోజు విడుదల చేయటం అయినదండి. ఆ ప్రెస్ రిలీజ్లో వారు క్లియర్గా చెప్పారు, వయోవృద్ధులు వికలాంగుల దర్శన టికెట్కి సంబంధించి ఎటువంటి విదంతలను పుకార్లను బయట సోషల్ మీడియాలో హల్చల్ చేసినటువంటి ఎటువంటి తప్పుడు సమాచారాన్ని అయితే మీరు నమ్మవద్దు. ఆన్లైన్లో మాత్రమే 3 నెలలుగా ముందుగా మీకు ఈ వయోవృద్ధుల టికెట్లు అయితే విడుదల చేస్తారు. అంతేగాని తిరుమల కొండపైన ఆఫ్లైన్లో ఈ టికెట్లు అనేవి మీకు ఎక్కడా ఇవ్వటం లేదు. తిరుపతిలోనైనా తిరుమలలోనైనా ఎక్కడా కూడా ఆఫ్లైన్లో ఇవ్వడం లేదు. కేవలం ఆన్లైన్లో మాత్రమే 3 నెలలు ముందుగా మీకు ఈ కోటాని రోజుకి 1000 టికెట్లు విడుదల చేస్తోంది. అంతేగాని మీరు సోషల్ మీడియాలో రిలీజ్ అయినటువంటి తప్పుడు ప్రచారాలని నమ్మి ఇక్కడికి వచ్చేసి అంత పెద్ద వయసున్న వయోవృద్ధులు ఇక్కడికి వచ్చి టికెట్ల కోసము ఇబ్బంది పడకూడదని టీటీడీ యాజమాన్యం వారు క్లియర్గా అయితే ఒక ప్రెస్ రిలీజ్ అయితే విడుదల చేయడం అనేది. ఒకసారి అది నేను మీకు చదివిస్తాను చూడండి. వయోవృద్ధుల దర్శనానికి సంబంధించి తప్పుడు దోవను పట్టించే కొన్ని వార్తలు సోషల్ మీడియాలో గత కొంతకాలంగా చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఇవి పూర్తిగా అవాస్తవం. వాస్తవం ఏమిటంటే ప్రతిరోజు 1000 మంది వయోవృద్ధులు దివ్యాంగుల కోసం టీటీడీ ప్రతి నెల 23 మధ్యాహ్నం 3 గంటలకు 3 నెలల ముందుగానే ఆన్లైన్ కోటాని విడుదల చేస్తుంది. టికెట్ పొందిన వ్యక్తికి 50 రూపాయల లడ్డు ఉచితంగా లభిస్తుంది. తిరుమలలోని తిరుమల నంబి ఆలయాన్ని ఆనుకొని ఉన్న సీనియర్ సిటిజన్ లైన్ ద్వారా ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. కావున సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఇలాంటి తప్పుడు సమాచారాన్ని మీరు దయచేసి నమ్మవద్దని టీటీడీ విజ్ఞప్తి చేస్తుందండి. సో దయచేసి మీరు సోషల్ మీడియాలో మరికొన్ని ఇతర ఛానల్స్లో తప్పుడు దోవ పట్టించే ఏ విషయాన్ని కూడా వయోవృద్ధుల దర్శనాన్ని మీరు నమ్మకండి. మీ ఇంట్లో గనక 65 సంవత్సరాలు దాటిన వారు ఉంటే 3 నెలల ముందుగానే ప్రతి నెల 23వ తారీఖున మధ్యాహ్నం ఈ టికెట్లు రోజుకి 1000 చొప్పున విడుదల చేస్తారు. దయచేసి మీకు కావాలంటే బుక్ చేసుకోండి తప్ప తిరుపతికి డైరెక్ట్గా మీ పెద్దవాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ఇక్కడ ఇబ్బంది పెట్టద్దు. వేరే ఛానల్లో చూపించే న్యూస్ ఏవి మీరు నమ్మొద్దని టీటీడీ యాజమాన్యం వారు మీకు క్లియర్గా చెప్పడం జరిగిందండి. అలాగే ఈరోజు మరొక ముఖ్యమైన బ్రేకింగ్ న్యూస్ ఏమిటి అంటే ఈ నెలలో 2 సార్లు గరుడ వాహనం అనేది తిరుమలలో జరుగుతోందండి. ఈ గరుడ వాహనం అనేది చాలా ముఖ్యమైనది. స్వామివారికి ఎంతో ప్రీతికరమైన వాహనం కూడా ఈ గరుడ వాహనమే. ఈ గరుడ వాహనం అనేది ఈ నెల 2 సార్లు ఉండబోతోంది. అది ఎందుకు అంటే ఆగస్టు 9న ఒకసారి గరుడ పంచమి ఉంది. అందు కారణంగా ఈ గరుడ వాహనం అనేది ఆ రోజు రాత్రి 7 నుండి 9 గంటల వరకు స్వామివారికి ఇష్టమైన గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగే భక్తులకి అనుగ్రహిస్తారన్నమాట స్వామివారు. అలాగే ఈ నెల ఆగస్టు 19వ తారీఖున శ్రావణ పౌర్ణమి అవ్వడం వల్ల కూడా అంటే ఆగస్టు 19వ తారీఖున రాత్రి 7 నుండి 9 వరకు కూడా శ్రీవారు గరుడుడిపై ఆలయం 4 వీధుల్లో విహరించి భక్తులకి దర్శనమిస్తున్నారన్నమాట. సో దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. సో దీనికి సంబంధించిన ప్రెస్ రిలీజ్ 2 కూడా నేను కమెంట్ సెక్షన్లో మీ అందరికీ నేను పోస్ట్ చేస్తా. దయచేసి మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఇది కూడా చదవండి. ఈ నెల చాలా ముఖ్యమైనది గరుడ వాహనానికి కూడా. ఎందుకు ఈ గరుడ వాహనం ఇంత ముఖ్యమంటే టీటీడీ యాజమాన్యం వారు ఒక్క లైన్లో రాశారు. మీరు కావాలి అంటే నేను మీకోసం చదివి వినిపిస్తాను చూడండి. ఇక్కడ చూసారా, గరుడ పంచమి పూజను నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందంగా ఉండేందుకు స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడిని లాగా బలశాలిగా మంచి వ్యక్తిత్వం గలవాడిగా ఉండేందుకు పూజిస్తారు. ఇది చాలా ముఖ్యమైన వాహనం అన్నమాట. సో ఇందుకోసం చాలా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ వారికి పుట్టే పిల్లలు వాళ్ళ దాంపత్య జీవితం బాగుండాలని ఈ గరుడ వాహనానికి ఎంతో ప్రాముఖ్యత అయితే ఉండడం జరిగిందండి. ఇటువంటి వాహనము ఈ నెల 2 సార్లు వచ్చింది. ఎప్పుడు ఇంత రాదు, ఒకసారి రావడమే నార్మల్గా జరుగుతుంది. 2 సార్లు రావడం అనేది చాలా గొప్ప విషయము. సో దయచేసి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి, తిరుపతి వచ్చి ఈ వాహనాన్ని మీరు చూడండి. ఓకేనా? సో ఈ వీడియో మీ అందరికి అర్థమైందని భావిస్తూ ఇక మరలా చెప్తున్నాను, 65 సంవత్సరాలు దాటిన పైబడే వారికి ఇది గుడ్ న్యూసే. అంతేగాని మీరు తిరుపతి వచ్చి మీ పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టద్దు.
ఓకేనా, అర్థమైంది కదా. నేను ప్రతిరోజు కూడా స్వామివారికి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది. దర్శనము, రూమ్స్, ప్రస్తుత పరిస్థితులు, తిరుమల స్వామివారికి సంబంధించి ఏమైనా ప్రెస్ రిలీజ్లు టీటీడీ యాజమాన్యం వారు రిలీజ్ చేయగానే ముందుగా అయితే మేము ముందుకు రావడం జరుగుతుంది. సో ఈ వీడియో మీ అందరికీ ఎంతగానో అర్థమైందని భావిస్తూ మరలా రేపు ఉదయం మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరుగుతుంది. మరి నేను సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.